హలో ఎవ్రీవన్, నేను మా పాప కోసం అని చెప్పి 7th మంత్ ఫోటోషూట్ చేస్తున్నాను ఇంట్లోనే అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది మన దగ్గర ఉన్న వాటితోనే అనమాట. A4 పేపర్ షీట్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చాను నేను. అవి వాటిలో 2 క్లౌడ్స్ అనమాట, మేఘాలు గీసుకొని కట్ చేసుకుంటున్నాను సిజర్తోనే. నీట్గా సిజర్తో కట్ చేసుకుంటే క్లౌడ్స్ నేను అంత పర్ఫెక్ట్గా వేయలేదు, బట్ మీరైతే మాత్రం ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వేయండి. ఇలా క్లౌడ్స్ వేసాను. పాప పడుకుందనమాట. పాప లేచేలోపు చెయ్యాలి ఫాస్ట్, కానీ నేను ఫాస్ట్గా చేస్తున్నాను. నెక్స్ట్ మిగిలిన పేపర్లోనే వాటర్ డ్రాప్స్ కూడా కట్ చేస్తున్నాను అనమాట. 2 క్లౌడ్స్ సరిపోతాయి. నెక్స్ట్ వాటర్ డ్రాప్స్ కూడా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని అనమాట. అంటే మినిమం మనం ఫొటోస్ తీసే షీట్ ఉంటుంది కదా, దాని మీద మొత్తం కవర్ అయినంతగా వాటర్ డ్రాప్స్ పెట్టుకోవడానికి వాటర్ డ్రాప్స్ కూడా కట్ చేసేసాను. నాకైతే 2 పేపర్స్ సరిపోయాయి. నెక్స్ట్ చున్నీస్ అనమాట. మన ఇంట్లో ఉంటాయి కదా చున్నీస్, ప్రతి డ్రెస్ మీద ఉన్న చున్నీ కలర్స్ అన్నీ అనమాట తీసుకొచ్చి రెయిన్బో తయారు చేస్తున్నాను. రెయిన్బో వేస్తున్నప్పుడు అన్ని కలర్స్ నా దగ్గర అయితే ఏ కలర్స్ ఉన్నాయో ఆ చున్నీస్ అన్నిటిని అరేంజ్ చేసి నీట్గా పెట్టుకుంటున్నాను. ఇలా అరేంజ్ చేసిన తర్వాత అటు సైడు ఇటు సైడ్ బోత్ సైడ్స్ కూడా క్లౌడ్స్ అనేది అరేంజ్ చేశాను. ఇంకా పేపర్ పెద్దదైతే ఇంకా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. నా దగ్గర ఆ సైజ్ పేపర్ ఉంది కాబట్టి నేను అలా అడ్జస్ట్ చేసేసాను. ఇలా క్లౌడ్స్ని ఇలాగా అడ్జస్ట్ చేసి బోత్ సైడ్స్ వాటర్ డ్రాప్స్ ఉన్నాయి కదా, వీటిని మొత్తం డిసార్డర్లోనమాట అక్కడక్కడ మొత్తం నీట్గా స్ప్రెడ్ చేశాను అనమాట. ఇందులోనే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను 7 అనేది గ్రేప్స్తో చేశాను అనమాట. ఆ గ్రేప్స్తో ఎలా చేశాను ఏంటి అన్నది కూడా మీరు చూసేయండి. చూసారా ఫైనల్ లుక్ ఎలా ఉంది? బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ నా ఓన్గా నేను చేశాను కాబట్టి నాకు ఇంకా సాటిస్ఫైడ్గా అనిపించింది. ఇంకా గ్రేప్స్తో చూసారా 7 రెయిన్బో అంటే 7 కలర్స్ కదా, అందుకని చెప్పి అలా తయారు చేశాను. ఈ గ్రేప్స్ ఉన్నాయి కదా, నాకు కొన్ని గ్రేప్స్ తీసుకొచ్చాం. తినగా కొన్ని మిగిలిపోయాయి ఫ్రిడ్జ్లోని. చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకెందుకు అని పడేస్తాం కదా అని చెప్పి, బట్ తినాలనిపించలేదు. వాటిని ఏం చేస్తానంటే ఇలా కలర్స్లో వాటర్ను తీసి కలర్స్లో డిప్ చేసి అలా 7 మొత్తాన్ని అరేంజ్ చేశాను అనమాట. మీకు ఎలా నచ్చిందో ఏంటో అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా మా పాప చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. మా పాపను పెట్టి కూడా ఒక స్మాల్ వీడియో యాడ్ చేశాను. మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.